49M/92A. ఈరోజు 6th May 2024 మండే. సో వర్కింగ్ డే చూసుకోవచ్చు. మార్నింగ్ 9:23 అవుతుంది టైము. ఆరంగర్ నుంచి బస్ బయలుదేరింది. ఇది ఆరంగర్ నుంచి మొత్తం సికింద్రాబాద్ వరకు వెళ్తుంది 49M రూట్లో. 49M/92A. ఫేర్ 35 రూపీస్ ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం సికింద్రాబాద్ వరకు. అండ్ శివరాంపల్లి దగ్గర ఉన్నాం మనము. ఊటో మీనా హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. చాలాసార్లు చూయించిన ఈ రూటు. డైరీ ఫామ్ దగ్గర సిగ్నల్ దగ్గర ఆగాము. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి చాలా మండే కూడా కావడంతో చాలా రష్ ఉంటుంది ఎప్పుడు. ఫుల్ भी रहते हैं अच्छा बात करते हैं. ఉప్పర్పల్లిలో ఉన్నాము ఇప్పుడు. చాలా స్లోగా వెళ్తుంది. ఈరోజు మండే కదా, చాలామంది వెళ్తూ ఉంటారు, అందుకనే ఫుల్ ఉంటుంది. అదే సండే రోజు అయితే ఖాళీగా ఉంటాయి బస్సులు అన్నీ. ఇక్కడ మొత్తం 5 ఫ్లోర్స్ స్కై స్కేపర్స్ ఉంటాయి లోపల దాకా. ఉప్పర్పల్లి బస్ స్టాప్ ఈ బిల్డింగ్ ఎదురుగానే ఉంటుంది. ఆపోజిట్లో అటు సైడ్ వెళ్ళే బస్ స్టాప్, ఇటు సైడ్ మెయిన్పట్నం వెళ్ళే బస్ స్టాప్ ఉంటుంది. కేపీఎస్ హాస్పిటల్, దీని పక్కనే రత్నదేవి, జస్ట్ దాని పక్కన జర్మంటల్ హాస్పిటల్ ఉంటుంది. దాని పక్కన జాయ్ హాస్పిటల్ కన్సల్టెన్సీ, దాని పక్కన ఇంకో హాస్పిటల్ ఉంటుంది. అతాపూర్ బస్ స్టాప్ హైదర్గూడ. ఇది అతాపూర్ అంటే కొంచెం ముందు ఉంటుంది, ఇది హైదర్గూడ స్టాప్. This is Attapur area. Attapur bus stop is there. Unlimited దగ్గర ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ ఆపోజిట్ బస్ స్టాప్ అత్తాపూర్ సిగ్నల్.
ఇది రింగ్ రోడ్ బస్ స్టాప్. సో ఆపోజిట్ దట్ హోటల్ సైడ్ ఈజ్ రింగ్ రోడ్ బస్ స్టాప్. అండ్ we are approaching Jyoti Nagar. This is Jyoti Nagar. This is Guttimalkapur road. సో ఇందాక నాకు అసలు సీట్ దొరికింది కానీ విండో దొరకలేదు. మీ పక్కనున్న అబ్బాయికి రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిండు. బస్ రేతిబౌలికి వచ్చింది. ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, చాలా ఉంటుంది. ఇప్పుడు సిగ్నల్ జస్ట్ రిలీజ్ అయింది. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మండే అయితే మరీ ఎక్కువ. అండ్ ఓన్లీ మండే కాకుండా వేరే వర్కింగ్ డేస్ ఉన్నా చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. చాలా పెద్ద రోడ్ అయినప్పటికీ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. बहुत दूर तक रहता है ट्रैफिक. समटाइम्स बहुत ज़्यादा रहता, समटाइम्स बहुत कम भी रहता ट्रैफिक. आज बहुत ही ज़्यादा है उस तरफ. वर्किंग डेज में बहुत ज़्यादा ट्रैफिक रहता है सिटी में. अभी मेहंदीपट्टनम रीच हो गया है बस. సరోజిని హాస్పిటల్ బస్ స్టాప్. ఇక్కడ మరీ దారుణంగా ఉంటుంది ట్రాఫిక్ అయితే. NMDC we will approach. NMDC bus stop. ఇక్కడ నుంచి లక్డికపుల్ ఫ్లైఓవర్ ఎక్కకుండా వెళ్ళాలన్నమాట. 49K అయితే బస్ బ్రిడ్జ్ ఎక్కుతుంది. 19Y/F మెహందీపట్నం బోరాబండ. జస్ట్ ఓవర్టేకెన్ అస్ ఎట్ మాసబ్ ట్యాంక్ సైడ్. మాసబ్ ట్యాంక్ ఇది సిగ్నల్. నబార్డ్ బిల్డింగ్. మాసబ్ ట్యాంక్ బస్ స్టాప్ అటు సైడ్ వస్తుంది. ఇప్పుడు మాసబ్ ట్యాంక్ బస్ స్టాప్ జస్ట్ ఆపోజిట్ దట్ టెంపుల్. ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది లొకేషన్ చూసుకుంటే. हम सिग्नल के नज़दीक आए थे कि 4-5 बार सिग्नल गिर के छूटा है. अभी हम विरंची हॉस्पिटल बस स्टॉप के पास पहुँचे हैं. इसको पेंशन ऑफिस बस स्टॉप बोलते हैं. पेंशन ऑफिस बस स्टॉप विरंची हॉस्पिटल भी आप बोल सकते हैं. अभी इस बस स्टॉप को उतरने के लिए
Now we are moving towards Banjara Hills. కేర్ హాస్పిటల్ చాలా ఓల్డెస్ట్ హాస్పిటల్ హైదరాబాద్లో. సాక్షి దగ్గర బస్ స్టాప్ ఉంటుంది. ఆపోజిట్ బస్ స్టాప్ ఇక్కడ. సిటీ సెంటర్ మాల్ అటు సైడ్ ఉంటుంది. సో సిగ్నల్ పట్టదు ఇక్కడ, అటు సైడ్ ఉంటుంది. తాజ్ కృష్ణ బంజారా హోటల్ బంజారా హిల్స్లో ఉంటుంది. ఇది హైదరాబాద్ ఎక్స్పెన్సివ్ హోటల్. జీవీకే మాల్ బస్ స్టాప్ ఇక్కడే, ఆ హోటల్ దగ్గర ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నది. కిమ్స్ హాస్పిటల్ దగ్గర దిగొచ్చు వచ్చేటప్పుడు. అయితే వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా దిగొచ్చు. మాల్ ఆపోజిట్ నిమ్స్ హాస్పిటల్ బస్ స్టాప్. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ మంది అని ఉంటుంది, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. ఇటు సైడ్ బస్ స్టాప్ ఉంటుంది, వెంగళరావు పార్క్ సైడ్. పంజాగుట్ట పంజాగుట్ట సిగ్నల్. ఇది కూడా చాలా పెద్ద సిగ్నల్. ఇది బహుత్ బిజియెస్ట్ సిగ్నల్ रहता. సోమాజిగూడ బస్ స్టాప్. గ్రీన్ ల్యాండ్స్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడే దిగాలి సోమాజిగూడ బస్ స్టాప్కి. బేగంపేట్ ఏరియా, బేగంపేట్ మెట్రో స్టేషన్. That is Hyderabad metro train with only 3 coaches. प्रकाश नगर मेट्रो स्टेशन, बेगमपेट प्रकाश नगर मेट्रो स्टेशन. అక్కడ దూరంగా అనిపిస్తున్నది సన్షైన్ హాస్పిటల్. హైదరాబాద్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హాస్పిటల్, న్యూలీ కన్స్ట్రక్టెడ్, న్యూలీ స్టార్టెడ్. సన్షైన్ హాస్పిటల్.
సికింద్రాబాద్లో కూడా ట్రాఫిక్ ఏం తక్కువ ఉండదు, ఫుల్ ఉంటుంది. దిస్ ఈజ్ రసూల్పురా మెట్రో స్టేషన్. వీఆర్ పాసింగ్ అండర్ రసూల్పురా మెట్రో స్టేషన్. ఇక్కడ చాలా సేపటి నుంచి సిగ్నల్ ఉంది, జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది సిగ్నల్. ఈ సిగ్నల్ సమ్టైమ్స్ చాలా సేపటి వరకు ఉంటుంది. జేబీఎస్ దగ్గర ఉన్నాం మనము ఇప్పుడు. కాట్నీ జేబీ 229 నడిచల్ సికింద్రాబాద్ బస్. అక్కడ సిగ్నల్ పడ్డది, చాలా దూరంలో ఉంది సిగ్నల్. సో ఇప్పుడు రిలీజ్ అవ్వాలి కానీ చాలాసేపు పడుతుంది. ఇక్కడ 2-3 సిగ్నల్స్. అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. టూ అవర్స్లో చేరుకున్నాం మనము. ట్రాఫిక్ కూడా చాలా ఉండడం వల్ల, ఇంకా ఆరంగర్ నుంచి కదా చాలా దూరం. ఇక్కడ మొత్తం మార్కెట్ ప్లేస్ ఉంటుంది. సో దీన్ని రిన్యూ చేసినారు స్టేషన్ని. సో రిన్యూ చేసిన తర్వాత ఎట్లా అనిపిస్తుందో చూద్దాం మనము. నేను అప్పుడు స్టేషన్ది ఒక వీడియో నార్మల్లీ తీసి పెడతా. ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.